3 సార్లు ఆచమనం చేసాం. మన మనస్సు శుద్ధి అయింది. ఇక మన శరీరం నుండే భాగాలను కూడా శుద్ధి చేసుకుందాం 12 నామాల చేత. ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క ముద్ర ఆ భాగంలో సమర్పించి ఆ శరీరంలో ఉండే భాగాలను కూడా మనం శుద్ధి చేసుకుందాం. చెప్పండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. సంకల్ప ముద్ర పెట్టుకోండి. ఎడమ చేతిలో కుడి చేయి పొడిచి కుడి తొడపై పెట్టుకోండి. శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణ దిగ్భాగే దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య శ్రీరంగస్య ఉత్తరప్రదేశే ఉత్తరప్రదేశే కృష్ణా కృష్ణా గోదావర్యోః గోదావర్యోః మధ్యదేశే మధ్యదేశే సమస్త సమస్త దేవత దేవత భగవత్ భాగవత ఆచార్య సన్నిధౌ శ్రీ విజయలక్ష్మీ దేవత సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరే క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే శిశిర ఋతౌ శిశిర ఋతువు ఫాల్గుణమాసే ఫాల్గుణమాసే శుక్లపక్షే శుక్లపక్షే అష్టమ్యా అష్టమ్యా శుభవాసరే శుభవాసరే భృగువాసరే భృగువాసరే శుభనక్షత్రే శుభనక్షత్రే మృగశిరా నక్షత్రే మృగశిరా నక్షత్రే శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయ అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగత్కుటుంబినః జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవలీనస్య శ్రీభూమికా సమేత శ్రీ పూర్ణినాథ శ్రీ శ్రీనివాస స్వామిన్ శ్రీ శ్రీనివాస శ్రీ విజయలక్ష్మీ దేవత భక్తస్య భక్తస్య మీ గోత్రము పేరు చెప్పుకోండి. మమ మమ సహకుటుంబస్య సహకుటుంబస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక
ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మమ గృహే లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం భగవత్ భాగవత ఆచార్య కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ విజయలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అష్టోత్తర శతనామార్చన సహిత కుంకుమార్చనం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. నమస్కారం చేసుకోండి. సమస్త జననీ వందే చైతన్య కన్యదాయిని శ్రేయసీ శ్రీనివాసస్య కరుణా వివరూపిణి. ఇప్పుడు ఈ 3 వేలతోని అక్కడ మీకు 2 తమలపాకులు పుష్పాలు ఇచ్చాం, ఒక శ్రీయంత్రం కూడా ఇచ్చాం. శ్రీయంత్రం లక్ష్మీ కటాక్షం అనుగ్రహించేది. అక్కడ యంత్రం పైన ఈ 3 వేలతోని కుంకుమను సమర్పించండి. ముందుగా 12 నామాల చేత పుష్పాలను సమర్పించండి. తర్వాత 108 నామాలతో మనం కుంకుమార్చన సమర్పిద్దాం. మేము అర్చన చెప్తూ ఉంటాం. మీరు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అంటూ ఒక్కొక్క నామంతో ఈ వేలతోని మీరు కుంకుమ